వ్యూయర్స్ వెల్కమ్ టు దిల్ సే టాక్స్ విత్ వర్షిక. రోజులాగానే ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చా. నాకు తెలియని చాలా కబుర్లు మోసుకొచ్చా. భక్తి భావన విశేషాలు, హెల్త్ టిప్స్తో పాటు మీ ఐక్యూని పెంచే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చేసా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద షో. ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం పూర్తి అయిన భారతదేశం అని అర్థం. అంటే దేశం తన అవసరాల కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా స్వయం దేశంలోనే వస్తువులు, సాంకేతికతలు, వనరులు ఉత్పత్తి చేసుకోవడం. 2020లో కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం దేశీయ ఉత్పత్తి పెంచడం, స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం, దేశాన్ని ఆర్థికంగా శక్తివంతం చేయడం. కరోనా సమయంలో గ్లోబల్ సప్లై చైన్ విరిగిపోయింది. చాలా వస్తువుల కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడినప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. దీన్ని అధిగమించడానికి మన దేశంలోనే ఉత్పత్తులను తయారు చేయాలని, మన పరిశ్రమలను బలోపేతం చేయాలని అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఆత్మనిర్భర్ భారత సంకల్పం వచ్చి 5 ముఖ్యమైన సూత్రాలపై అభివృద్ధి చేయబడింది. ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం మేక్ ఇన్ ఇండియా భావనను మరింత ముందుకు తీసుకెళ్లడం, దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులను తగ్గించడం ప్రధాన లక్ష్యం. అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు MSME సహాయం చేయడం, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం, సాంకేతికతను దేశంలోనే అభివృద్ధి చేయడం కూడా ఇందులో భాగం. దీనివల్ల మన దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం మేక్ ఇన్ ఇండియా భావనకు మరింత ముందుకు తీసుకెళ్లడం. స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మధ్య తేడా. స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం రెండు భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాతీయ పండుగలు అయినప్పటికీ వీటి ఉద్దేశం, నేపథ్యం, ప్రాధాన్యం వేర్వేరు. స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటారు. 1947 ఆగస్టు 17న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. ఈరోజు మన దేశం విదేశీ పాలన నుంచి విముక్తి పొందిన గర్వకారణమైన రోజు. ఈరోజు దేశం అంతటా జెండా ఎగరవేయడం, జాతీయ గీతాలు పాడడం, పండుగ వాతావరణం ఏర్పడుతుంది. మరొక వైపు గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశం గణతంత్రంగా మారింది. అంటే ఈరోజు మన దేశం తన స్వంత రాజ్యాంగంతో నడవడం ప్రారంభించిన రోజు. స్వాతంత్రం మనకు స్వేచ్ఛనిచ్చింది, కానీ గణతంత్రం మనకు స్వయం పాలనతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థను ఇచ్చింది. ఈ 2 రోజులు రెండింటి ప్రత్యేకతలో చాలా గొప్పవి. స్వాతంత్ర దినోత్సవం మన స్వేచ్ఛా సంగ్రామ వీరుల త్యాగానికి గుర్తుగా, గణతంత్ర దినోత్సవం మన దేశం తన చట్టాలను, తన పాలనను స్వయంగా నిర్ణయించుకున్న ఘనతను ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ 2 రోజులు భారత ప్రజలకు సమానంగా గౌరవం, గర్వం కలిగిస్తాయి. కానీ వారి చారిత్రక నేపథ్యం, జరుపుకునే విధానం, ఉద్దేశం మాత్రం భిన్నంగా ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ మే 2025లో భారత సైన్యం చేపట్టిన ఒక సమకాలీన తాలూకుండా తాకవేసే అత్యున్నత స్థాయిలో సమన్వయంగా ప్రదర్శించిన ప్రతీకాత్మక యుద్ధ చర్య అవుతుంది. ఇది పహల్గామ్స్లో జరిగిన ఉగ్రవాదకానికి బదులుగా ప్రారంభించబడిన ఒక సమగ్ర కూలిన వెపన్స్ ఆఫ్ చాయిస్. ప్రత్యుత్తరం సింధూర్ అన్న పదం సంస్కృత ఆర్ హిందీలో ఒక ప్రాచీన పింగళత కలర్, వివాహిత మహిళలు తలపై, జుట్టులో, శరీరంలో వేసుకునే సాంప్రదాయ చిహ్నాన్ని సూచిస్తుంది. దీనికి ప్రధాన దృష్టాంతం హిందూ సాంప్రదాయం. పహల్గామ్ ఉగ్రవాదికి గురైన మహిళలను శ్రద్ధగా గుర్తించే భావన. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం ద్వారా
నక్షత్రాలు మిసైల్ స్ట్రైక్స్ సమన్వయంతో పహల్గామ్ ఉగ్రవాద దాడికి బదులుగా పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకొని సరైన బేస్లను సామర్థ్య కేంద్రాలను ఖచ్చితంగా దెబ్బతీసింది. దీనిపై ప్రతి ఒక్క టార్గెట్లో మౌలిక సమగ్రతకు ప్రగతిశీల పరిణామానికి ప్రాధాన్యం ఉంటుంది. భారత ఆర్మీ, నేవీ, వైమానిక దళం కలిసి అత్యున్నత స్థాయి సమయానికి చెందిన సమన్వయంతో పనిచేశారు. దిల్ సే టాక్స్ విత్ వర్షికాలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.